ఫీల్ అవుతే మీరు ఫీల్ అవుతారు. ఎందుకు అది మీకు రాదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే రామ హరే కృష్ణ హరే రామ 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 హరే హరే, రామ హరే రామ హరే హరే, ప్రణవానంద ప్రభు నాకు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు తెలుసు. ఒక స్నేహితుడుగా, అదేవిధంగా గొప్ప శ్రేయోభిలాషిగా, మంచి చిన్నప్పటి నుంచి కూడా కృష్ణ భక్తిలో మంచి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో పుట్టిన గొప్ప మహానుభావుడు. ఆయన అనేక సేవలు చేస్తున్నారు. ప్రపంచం మొత్తం కూడా, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి మంచి కృష్ణుడి గురించి ప్రవచనాలు చెప్తూ అనేక దేశాలు ట్రావెలింగ్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. నా సౌభాగ్యం ఈరోజు ఒక వారం ముందు ప్రభు సంగారెడ్డి వస్తున్నారు అని తెలుసుకొని ఒక వారంలోనే ఇంతమంది ఇక్కడికి చేరుకోగలిగారు. దాన్ని బట్టి చూడొచ్చు ప్రభు మీద మీకు అందరికీ మంచి గౌరవము, అభిమానం ఉందని. ముఖ్యంగా ప్రభు గోవర్ధన్ ఎకో విలేజ్, అక్కడ విశ్వలేశ రాధనాథ్ మహారాజ్ దగ్గర శిష్యరికం తీసుకొని, మరో ఆదిలాబాద్ లో కూడా ప్రభు అక్కడ ఇస్కాన్ మందిరానికి ఇన్ఛార్జ్, అనేక సేవలు చేస్తున్నారు ఇస్కాన్ సంస్థలో. మరియు అన్నక్షేత్రం, ఒక అన్నదాన క్షేత్రానికి కూడా ప్రభు డైరెక్టర్. కాబట్టి అలాంటి మహానుభావులు మన సదాశివపేటకి మొదటిసారి వచ్చారు. కాబట్టి కొద్ది సమయం పాటు ప్రభు ప్రవచనం శ్రద్ధగా వింటూ ఎవరైతే నిలబడుకున్నారో వాళ్ళందరూ కూర్చోవలసి కోరుచున్నాము. అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్స్ అన్ని కూడా ఫ్లైట్ మోడ్లో, స్లీప్ మోడ్లో పెట్టచ్చు. లేకపోతే మా గోశాల ఉంది ఇక్కడ సదాశివపేటలో, మీ ఫోన్ రింగ్ అయితే అక్కడ డొనేషన్కి వెళ్ళిపోతుంది మీ మొబైల్. కాబట్టి ఒకసారి మనకి పెద్దలు ఈరోజు వచ్చారు, ఒకసారి వాళ్ళకి స్వాగతం పలుకుతూ ప్రభు నుంచి మంచి విషయాలు తెలుసుకుందాం. ఒకసారి మనసారా, ఇంకా ఎవరో చాలా మంది ఈరోజు ఆదివారం సినిమాలు చూస్తుంటారు, వాళ్ళు కూడా ఇక్కడికి రావాలని చెప్పి ఒక్కసారి గట్టిగా హరే కృష్ణ మంత్రం చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, రామ రామ హరే. కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోపాల రాధారమణ హరి గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోపాల రాధారమణ హరి గోవింద జయ జయ గోపాల జయ
జయ రాధారమణ హరి గోవింద జయ జయ. మీరు పాడుతుంటే మాకు ఎట్లా అనిపిస్తుందో తెలుసా, ఒక 10 మంది కూర్చున్నట్టుంది ఈ హాల్లో. ఎంతమంది కూర్చున్నారు ఇక్కడ? సుమారుగా 1000 మంది కూర్చున్నారు. కానీ 10 మంది కూర్చుంటే ఎంత సవాజ్ అయితే వినిపిస్తుందో అంత వినిపిస్తుంది. మైక్ లో ఏదో చెప్తున్నారని అనుకోకండి, మీరు గట్టిగా పాడచ్చు కూడా. సరేనా? చూద్దాం, ఈసారి చూద్దాం గట్టిగా చెప్తారా లేదా మీరు. గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ. ఇటువైపు నుంచి వచ్చింది శబ్దం, ఇటువైపు నుంచి రాలేదు. మీకు షబాష్. మీరు కొద్దిగా పెంచాలి, మీ పౌరుషం నిలబెట్టుకోవాలి కదండి. గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ. ఇప్పుడు ఇటువైపు వాళ్ళు గట్టిగా చెప్పారు, మీరు స్లో డౌన్ అయిపోయారు. చూడాలి, తగ్గకూడదు అనమాట. ఇప్పుడు మీరు నిలబెట్టుకోండి మాట. గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ. గోపాల రాధారమణ హరి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణ కృష్ణ హరే రామ. ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టొచ్చు తెలుసా మీకు? ఇంకా మీకు కీర్తనలో ఎంత గట్టిగా చప్పట్లు కొడితే అంత మంచిదట. ఎంత మంచిదో తెలుసా? మీ చేతిలో ఉండే రాతలు ఉంటాయి చూడండి, కొంతమందికి డబ్బుల లైన్ చాలా సన్నగా ఉంటుందని బాధపడతారు. అటువంటి గీతలన్నీ కూడా చాలా పెద్దగా అయిపోతాయట మీరు కీర్తనలో చప్పట్లు కొడితే. ఇప్పటి నుంచి చప్పట్లు కొట్టడం ప్రారంభం చేస్తాం. మీకు ఇంకో విషయం తెలుసా? ఈ మధ్య కాలంలో చేతులు చూసి జాతకం చెప్పేవాడు వీళ్ళు ఏ కంట్రీకి వెళ్తారని కూడా చెప్పేస్తున్నారు అన్నమాట. అలా ఏవైతే మంచివి చేసే గీతాలు ఉన్నాయో అవన్నీ కూడా పెరిగిపోతాయట. ఏవైతే మంచిగా లేని గీతలు ఉన్నాయో అవన్నీ తగ్గిపోతాయి. ఎవరైతే కీర్తనలో చాలా ఇంథూసియాస్టిక్ గా క్లాప్స్ కొడతారు, చూద్దాం ఎంతమందికి మీ గీతలు మార్చుకోవాలి అని ఉందో అంత చక్కగా అంత పెద్దగా చప్పట్లు కొట్టాలి. సరేనా? పిల్లలందరూ చప్పట్లు కొడితే మంచి మార్కులు వస్తాయి సార్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
రామ హరే 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 రామ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోపాల జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ ఎంతో ఆనందిస్తున్నాం ఇక్కడికి రావడానికి. అలానే ఈ అవకాశాన్ని ఇచ్చిన మా శ్రీరామ్ ప్రభుకి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీకు తెలుసో లేదో, సదాశివపేటకి కొద్ది దూరంలోనే కామ్యవనము అనే ఒక ప్రదేశం ఉన్నది. ఎంతమందికి కామ్యవనం తెలుసు? చెయ్యొద్దండి. చాలా తక్కువ మందికి తెలుసు. కామ్యవనము శ్రీ సురభి గోశాల అని ఒక ప్రదేశం ఉందని తెలుసా మీ అందరికీ? తప్పకుండా రామనవమి లోపల ఒక రోజు సమయం తీసుకొని మీ పిల్లల ఎగ్జామ్లు అయిపోయాక ఒకసారి వెళ్ళి చూసి రండి. ఆ ప్రదేశం ఎంత చక్కగా ఉన్నదో. అక్కడ పొంగనూరు ఆవులు ఉన్నాయి. ఎంతమంది పొంగనూరు ఆవులను చూసారు ఇప్పటిదాకా? చాలా తక్కువ మంది చూశారు. మన పిల్లలు ఎవ్వరు చూడలేదంట చాలా మంది. మీరందరూ మీ తల్లిదండ్రులకి చెప్పండి, ఎగ్జామ్స్ అయిపోగానే మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళండి. ఎందుకో తెలుసా అండి? మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. అమెరికాలో పిల్లల్ని పెంచే విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. భారతదేశం కంటే చాలా వేరేగా ఉంటుంది. తెలుసా మీ అందరికీ? ఎంతమంది మీ పిల్లల్ని కొడతారు ఇక్కడ? కొంతమంది ఫాస్ట్ గా చేయగలుగుతున్నారు. కొట్టకపోయినా కనీసం తిడతాం కదండి. తిడతారా మీ అమ్మ నాన్న మిమ్మల్ని? ఎంతమంది చేస్తారు? తిడతారు మా అమ్మ నాన్న. భయపడుతున్నారు ఇప్పటికి కూడా చేయొచ్చడానికి. కానీ అమెరికాలో తిట్టడాలు కొట్టడాలు ఉండవు. తెలుసా మీకు? వాళ్ళు ఎవరైనా తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టారు అని అంటే ఆ పిల్లవాడు పోలీసులకు ఫోన్ చేస్తాడు అనమాట. పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు తీసుకెళ్ళిపోతారు అమ్మని కానీ నాన్నని కానీ కొడితే. మన భారతదేశంలో అలా ఉండదు కదండి. ఫస్ట్ కొడతాం, తర్వాత మాట్లాడతాం. ఫస్ట్ కొట్టాక వాడితో ఆలోచిస్తాం, వీడికి నువ్వు ఏం తప్పు చేసావో చెప్పాలా లేదా. పాపం ఒక సదాశివపేట నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరో ఉన్నారంటే అమెరికాలో, వాళ్ళకి పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నారని కానీ కొట్టలేమని. కొడితే వాడేమో ధమ్కి ఇస్తాడు, ఫోన్ చేయరా పోలీస్కి. సరే అని ఒకసారి ఊరికి వచ్చేటప్పుడు హైదరాబాద్ లో ల్యాండ్ అవ్వగానే ఈ పిల్లవాడిని చొక్కా పట్టుకున్నాడట, ఒక్కటి పీకుదామని. వాడు అన్నాడట, ఏ నాన్న నా దగ్గరకు వస్తే పోలీసులకు ఫోన్ చేస్తాను అని అంటే ఇది అన్నాడట, ఫస్ట్ నువ్వు పోలీసులకు ఫోన్ చేయటము, వాళ్ళు రావటము, తర్వాత చూసుకుందా నీకేమవుతుందో అంటారు. ఎందుకంటే ఇక్కడ మనం కొద్దిగా స్లోగా వెళ్తుంది కదండి. మేమన్నాం, ప్రభుజీ మనం 6 గంటలకి అని చెప్పాము, నిజంగా మనం సమయానికి వెళ్తామా అని అంటే, లేదండి మా సదాశివపేట వాళ్ళందరూ చాలా మంచోళ్ళు, 6 గంటలకి అని చెప్తే 5:40కే వచ్చి కూర్చున్నారు అని చెప్పారు మన ప్రభుజీ అన్నమాట. ఒకసారి మీకు మీరే చప్పట్లు కొట్టుకోవాలి. భారతదేశంలో ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఇండియన్ స్టాండర్డ్ ప్రైమ్ 6 అని అంటే మనం దాన్ని చూడంగానే మనకి 7 గా కనిపిస్తుంది. 1 గంట లేట్గా కనిపిస్తుంది. కనిపించటమే అనౌన్స్మెంట్ లోనే. దాని తర్వాత మనం వెళ్ళటం ఇంకొక అరగంట లేట్ అవుతుంది. అంటే మొత్తము కలుపుకుంటే 1 గంటన్నర లేటుగా కార్యక్రమాలన్నీ ప్రారంభం అవుతాయి మన భారతదేశంలో. మీకు ఒక విషయం చెప్తాను. ఈరోజు సమాజంలో అత్యంత ఆవశ్యకరమైన విషయం ఏదైనా ఉంటే మన సంస్కృతి సాంప్రదాయాల గురించి పిల్లలకి నేర్పించడం. మీరు లాస్ట్ 2-3 డేస్ నుంచి న్యూస్ ఎంతమంది చూస్తారు? ఇక్కడ న్యూస్ చూసే అలవాటు ఎంతమందికి ఉన్నది? మిగతా వాళ్ళు
ఇన్స్టాగ్రామ్ చూస్తారా? న్యూస్ చూస్తే ఒక 2-3 రోజుల నుంచి చెప్తున్నారు, కొంతమంది సినిమా యాక్టర్లని, టీవీ యాక్టర్లని ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వెడ్డింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు అని చేస్తున్నారు. మీకు విషయం తెలుసా అండి? ఎవరినైతే మనం ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో హీరోలు అని అనుకుంటున్నామో, ఎవరికైతే మనం పిల్లల్ని పని కట్టుకొని తీసుకెళ్లి డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టి 2-3 గంటల సేపు వారికి సినిమా థియేటర్లో, టీవీలలో చూపిస్తూ ఉన్నామో, వాళ్ళు ఏమని అడ్వైస్ ఇస్తున్నారో తెలుసండి మీ పిల్లలకి? మీరు బెట్టింగ్ యాప్లలో ఆడండి అని చెప్తున్నారు, గుడ్గా తినండి అని చెప్తున్నారు, సిగరెట్ తాగండి అని చెప్తున్నారు. కానీ సత్సంగంలోకి వస్తే సాధువులు చెప్తున్నారు పిల్లలందరికీ, మంచిగా చదువుకోండి, తల్లిదండ్రుల్ని గౌరవించండి, సమాజానికి మంచి చేయండి అని ఇక్కడ సత్సంగంలో చెప్తుంటే, మనము సత్సంగానికి తీసుకొని రాకుండా పిల్లలని సినిమాకి తీసుకెళ్తాం. ఎంత తప్పు చేస్తున్నాను చెప్పండి. కానీ ఇక్కడికి వచ్చాక మేము ఇంతమంది పిల్లలు ముందే కూర్చొని ఇంత బుద్ధిగా సత్సంగం వింటున్నారు అని అంటే, ఇది నిజంగా సదాశివపేట ప్రజలందరి మంచితనము అని మాకు అర్థమైంది. మీకు ఆ భక్తి ఉన్నది కాబట్టే, మీకు ఆ ధర్మం పట్ల నిష్ఠ ఉన్నది కాబట్టి ఇంతమంది ఈరోజు ఇక్కడికి వచ్చారు. మీకు విషయం చెప్తానండి, మనం అనుకోవచ్చు సీరియల్ చూస్తే, సినిమా చూస్తే ఏంటండి వచ్చే నష్టము అని. మేము ప్రతి ప్రవచనంలో చెప్తూ ఉంటాం, ప్రొద్దున సాయంకాలం భగవానుడికి దీపాన్ని పెట్టండి, సాయంకాలం పూట సంధ్యా దీపాన్ని పెట్టండి, భగవంతుడి యొక్క ఆలయంలో పెట్టండి అని చెప్తే, పూజా గదిలో, దేవాలయంలో కాకుండా అందరూ టీవీలలో పెడుతున్నారు దీపాన్ని. ఏం దీపం పెడుతున్నారు? మీరందరూ కూడా పెట్టేవాళ్ళే అన్నమాట. అయ్యో పూజ రూమ్ లో పెట్టండి అంటే మనం టీవీలలో పెట్టేస్తున్నారు. టీవీలలో పెట్టి పిల్లల్ని కూడా కూర్చోబెట్టి చూపిస్తున్నాం. ఒక చిన్న పిల్లవాడి వీడియో చూసామండి, చిన్న పాప. ఆమెను అడుగుతారు వాళ్ళమ్మ, నాన్న నువ్వు పెద్దగయ్యాక ఏం చేస్తావు అని అంటే, ఆ చిన్న పిల్ల చెప్తుంది, అమ్మ నేను పెద్దగయ్యాక పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. ఎంత మంచి విషయం అండి, పెద్దగయ్యాక పెళ్లి చేసుకోవాలి కదా, సంతోషం. పెళ్లి చేసుకున్నాక ఏం చేస్తావమ్మా అని వాళ్ళ అమ్మ అడిగితే, పెళ్లి చేసుకున్నాక అత్తగారింటికి వెళ్తానమ్మా. అది కూడా సంతోషం అండి. ఈ మధ్య కాలంలో అత్తగారింటికి రాము అంటున్నారే, నువ్వే మీ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి, నాన్న దగ్గర నుంచి వచ్చేసేయాలి అని చెప్తున్నారట. కానీ చిన్ని పిల్ల చెప్తుంది అత్తగారింటికి వెళ్తాము అని. చాలా సంతోషం. అత్తగారింటికి వెళ్ళాక ఏం చేస్తామమ్మా అని అంటే, అత్తగారిని చంపేస్తాను అని. వాళ్ళ అమ్మ అడుగుతుంది, అత్తగారిని చంపడం ఏంటే అంటే, నువ్వు చూసే ప్రతి సినిమాలో కూడా అత్తగారిని చంపేస్తుంది కదా, కాబట్టి ఆ పిల్లని ఎవరు, మీరందరిలో ఎవరు అత్తగారిగా వస్తారో జాగ్రత్తగా ఉండండి. మనం ఏమి చూపిస్తే, మనం ఏమి వినిపిస్తే మన పిల్లలు అలా మారుతారు. మనకు అర్థం కాదండి, మనం ఎంటర్టైన్మెంట్ అని అనుకుంటాం, కానీ పిల్లలు దాన్ని సీరియస్గా తీసుకుంటారు. ఒకసారి మా ఆశ్రమానికి ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు, ఒక 4-5 స్టాండర్డ్లో చదువుతున్నట్టున్నారండి. అయితే ఇంట్లోకి ఇక్కడ ఒక ఘాటుగా ఉన్నదన్నమాట, ఇక్కడ ఒక ఘాటుగా ఉన్నది. అయితే నేను ఆ పిల్లవాడిని పిలిచాను, అరే ఎక్కడ పడ్డావురా, ఇక్కడ నీకు తెగింది అని అన్నాడు. ప్రభుజీ ఇది నేను ఎక్కడ పడలేదు అని అన్నాడు. మరి ఇక్కడ ఎంత తెగిందిరా అని అంటే, మీరు సగమే చూసారండి, ఇక్కడ చూడండి అని అంటే ఇలా ఉందన్నమాట ఆ ఘాట్ వెనకాల వరకు. అయితే మేము అడిగాం, ఇదేంట్రా ఇలా వచ్చింది అని అంటే, అయ్యో మీకు తెలీదా, ఇది కొత్త హెయిర్ స్టైల్ అని అన్నాడు. అయితే నేను అడిగాను, నువ్వెక్కడ చూసావు ఈ హెయిర్ స్టైల్ గురించి అంటే, మా అమ్మగారు నాన్నగారు సినిమా తీసుకెళ్లారండి, అక్కడ హీరోకి అలా హెయిర్ స్టైల్ ఉండింది, కాబట్టి నేను కూడా అడిగి అలా పెట్టించుకున్నాను అని.
పులిని చూసి నక్క బాధ పెట్టుకున్నట్టు. మనము ఎవరిని అనుకరిస్తున్నాము ఈ ప్రస్తుత సమాజంలో అనేది చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఎవరు మాటలు మనం వింటున్నాం, ఎవరి సాంగత్యంలో మనం వింటున్నాం. ఒక వ్యక్తి ఒకసారి తన దగ్గర ఉండే డబ్బులన్నిటినీ కూడా ఖర్చు పెట్టి ఒక మంచి మేక పిల్లని కొనుక్కున్నాడు. దేన్ని కొనుక్కున్నాడండి? పెంచుకోవడానికి, చంపేయడానికి కాదు. పెంచుకొని ఆ మేక పిల్లని తీసుకెళ్తూ ఉంటే 3 దొంగలు ఆ మేక పిల్లని చూసి, అరే ఎంత బాగుంది, మన దగ్గర ఎలాగో ఆ డబ్బులు లేవు కదా, ఎలాగా అలాగా వీడికి కొన్ని మారు మాటలు చెప్పి ఈ మేక దొంగతనం చెయ్యాలి అని అనుకున్నారు. ఎంతమంది దొంగలండి? 3 దొంగలు. ఒక్కొక్కడు ఒక్కొక్క కిలోమీటర్ దూరంలో నించున్నారు. ఫస్ట్ దొంగ వచ్చి ఈయనతో అన్నాడట, అరే ఎంత బాగుంది మీ కుక్క పిల్లండి, ఎక్కడ కొన్నారు అన్నాడు. అనగానే ఎంత పెద్ద మూర్ఖుడు వీడు, మేక పిల్లని చూసి కుక్క పిల్ల అనుకుంటున్నాడు, ఎంత అజ్ఞానం వీడికి అని వీడు ముందుకెళ్ళిపోయాడు. ఇంకొక కిలోమీటర్ దాటంగానే ఇంకొక దొంగ, అంటే మీరు ఎక్కడ కొన్నారండి, ముద్దుగా ఉంది కుక్క పిల్ల, అడ్రస్ చెప్పండి మేము కూడా కొనుక్కుంటాం అనగానే ఒక్కసారి వెనకాల చూశాడండి, ఇది కుక్క పిల్లనా మేక పిల్లనా డౌట్ వచ్చిందట. ఒకడంటే పర్వాలేదు, రెండో వాడు కూడా అన్నాడు కదండి, కాబట్టి డౌట్తో చూశాడట. ఇంకొద్దిగా దూరం నడిచాడటండి. నడిస్తే ఇంకొక 3వ దొంగ వచ్చి, మీలాంటి కుక్క పిల్ల ఇంకొకటి చూడలేదు, నాకు కూడా కావాలనుంది అన్నాడు. ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా అండి, అయ్యయ్యో నేను మేక పిల్ల బదులు కుక్క పిల్ల కొనుక్కొని వచ్చేస్తాను అని ఆ కుక్క పిల్లని దింపేసి వెళ్ళిపోయాడట. 3 దొంగలు వచ్చి, అమ్మయ్య దొరికింది మా మేక అని తీసుకెళ్ళిపోయాడు. అలా మనం చక్కగా ప్రొద్దున పూట ఎంతో మంది యొక్క ముఖములలో మేము చూస్తున్న చక్కగా తిలక ధారణ చేసి వచ్చారు. మనందరం కూడా బొట్టు పెట్టుకొని ఆరాధన చేసుకొని మన ఇంట్లో ఉండే ఆ భగవానుడికి ఆరాధన చేసుకొని ప్రసాదాన్ని తీసుకొని గుడికి వెళ్తూ ఉంటే ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ, గుడికి ఎందుకు వెళ్తావు, సత్సంగానికి వెళ్ళే వయసా ఇది, ఇంత మంచి సినిమా రిలీజ్ అయింది పదండి మనతో పాటు, ఇన్ని కిట్టి పార్టీలు ఉన్నాయి, దీన్ని వదిలేసి నువ్వు సత్సంగానికి ఎందుకు వెళ్తావు, ఇలా మనల్ని తప్పుడు మార్గంలో ప్రేరేపణ చేస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? మీకు విషయం తెలుసా అండి, మేము కాలేజ్లో బొట్టు పెట్టుకొని కాలేజ్కి వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. మేము ఇంజనీరింగ్ చదువుతున్న రోజులలో. అయితే ఒకసారి ఏమైంది అంటే, మేము ఏదో త్వరలో ఉన్నాం, ఎగ్జామినేషన్ బిజీలో మేము బొట్టు పెట్టుకోకుండా వెళ్ళిపోయాం అనమాట. అయితే మా టీచర్, ఒక క్రిస్టియన్ టీచర్, ఆవిడ నా దగ్గరికి వచ్చి అన్నది, ఏ ప్రణవ్, వేర్ ఇస్ దట్ రెడ్ లైన్ ఆన్ యువర్ ఫేస్ అని అన్నది. నీ ముఖం పైన ఆ రెడ్ లైన్ ఏది అని అడిగి, ఏంటబ్బా రెడ్ లైన్, ఓ బొట్ట అని గుర్తొచ్చింది అనమాట. లేదండి ఈరోజు చాలా ఫాస్ట్గా రెడీ అయ్యి వచ్చేసాను, ఎగ్జామినేషన్ ఉందని సమయం దొరకలేదు నాకు అన్నది. దానికి కారణం ఏంటో తెలుసా అండి? మనము మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టుకుంటున్నాం కాబట్టి. ఏ రోజు మన సంస్కృతి సాంప్రదాయాలను మనం వదిలేస్తామో ఆనాడు ప్రపంచం మనం గౌరవించటం ఆపేస్తుంది. ఇంకో విషయం చెప్తాను, ఇక్కడ సదాశివపేటలో ఎలాగైతే ఒక మంచి ఫార్మ్ కమ్యూనిటీ ఉన్నదో కామ్యవరం అని, అలానే మేము ఉండే ప్రదేశం గోవర్ధన్ ఈకో విలేజ్ అని ముంబై దగ్గర ఉన్నదన్నమాట. మన శ్రీరామ్ ప్రభు మొన్న వచ్చారు, 10 రోజులు మేము అందరం కలిసి అక్కడ అధ్యయనం చేసాం అన్నమాట. ఆ ప్రదేశంలో సంవత్సరానికి 2-3 వేల మంది పాశ్చాత్య దేశానికి చెందిన వాళ్ళు వస్తారు. భారతీయులు కాదండి, పాశ్చాత్య దేశాల నుంచి వస్తారు. వారు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎలా ఉంటారో తెలుసండి, జుట్టంతా విరబోసుకొని బట్టలన్నీ కూడా ఇలా గాల్లో తేలుతున్నట్టు ఉంటాయి అన్నమాట వాళ్ళు వచ్చిన. కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారో తెలుసా అండి,
స్త్రీలైతే చీర కట్టుకొని, పురుషులైతే ధోతి వేసుకొని, తిలకం పెట్టుకొని, శిఖ పెట్టుకొని వెళ్తారు. వాళ్ళని ఎవ్వరూ చెప్పారండి మీరు శిఖ పెట్టుకోండి, మీరు బొట్టు పెట్టుకోండి. మన వాళ్ళకి చెప్పాలి, బొట్టు పెట్టుకుంటారా బాబు, బొట్టు పెట్టుకుంటారా. గుడికి వచ్చేటప్పుడు జుట్టు ఏలాడ పోసుకోకండి, రాకండమ్మా రాకండమ్మా. కనీసం గుడికి వచ్చినప్పుడైనా సాంప్రదాయ వస్త్రాలు వేసుకోండి అని బోర్డులు పెట్టాలి మన హిందువులకి. కానీ ఆ పాశ్చాత్య దేశం నుంచి వచ్చిన వాళ్ళకి ఎవ్వరూ ఏం చెప్పరండి. వారు చూసి సనాతన సంస్కృతి ఎంత గొప్పదో అని తెలుసుకొని దాన్ని ఆచరించడం ప్రారంభం చేసేస్తాం. మేము చాలా మందితో మాట్లాడతాం, మేము అడుగుతాం మీకు ఏం నచ్చిందండి, అసలు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే ఏమంటారో తెలుసా అండి, మేము ప్రభుజీ అమెరికాలో, ఆస్ట్రేలియాలో, లండన్లో ఎన్నో డబ్బులు ఉన్నాయి, అక్కడ ఎంతో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఉన్నది, చిన్నప్పటి నుంచి ఎన్నో ఆనందాలు అనుభవించాం మేము. కానీ మీ భారతదేశంలో మీ ధర్మాన్ని ఆచరించటంలో వచ్చే ఆనంద అనుభూతి మేము ఇప్పటి వరకు పొందలేదు. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతీయ సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్నాయి, మనం మాత్రం పాశ్చాత్య దేశస్తుల్లా మారిపోతాం. ఒకసారి ఆలోచించి ఎందుకు ఈ మార్పు మన లోపల కలుగుతుంది? మొన్న మేము విశాఖపట్నం, తర్వాత విజయవాడ ఇటువంటి ప్రాంతాలకి కొన్ని కార్యక్రమాల విషయంగా వెళ్ళామన్నమాట. అక్కడ ఏమని చెప్తున్నారో తెలుసా అండి మీకు? కూలీ పని చేసుకునేవారు ఒక్కరోజు పని చేయకపోతే పూట గడవని వాళ్ళు కూడా చెప్తున్నారట, మాకు ఒక్కరోజు డబ్బులు రాకపోయినా పర్వాలేదు, కానీ మేము చర్చికి వెళ్ళి తీరాల్సిందే అని రోజుకి వచ్చే 750 రూపాయలు వదులుకొని కూడా వారంలో ఒక రోజు వెళ్తున్నారట చర్చి. మనము కనీసం ఆదివారమైనా భగవంతుడి యొక్క ఆలయానికి వెళ్తున్నామా? కనీసం వారంలో ఒక్కసారైనా సత్సంగానికి వెళ్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఎంతమందికి అలవాటు ఉన్నది వారంలో ఒకసారి సత్సంగానికి వెళ్ళండి? 1000 మందిలో 100 మందికి కూడా లేదు. మీ అందరికీ ఒక మంచి సత్సంగాన్ని మీ అందరికీ అందించాలని మన శ్రీరామ్ ప్రభు ప్రతి శనివారం పూట సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు హనుమాన్ నగర్ లో ఒక సత్సంగ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఇది అనంటే సాయిబాబా టెంపుల్ దగ్గర, శక్తి నగర్ వాటర్ ట్యాంక్ దగ్గరట. తెలిసిన మీకు అడ్రస్ అంతా? వాటర్ ట్యాంక్ తెలుసా? ఎంతమందికి తెలిసి చేయొద్దండి. చాలా సంతోషం. అక్కడ ప్రతి శనివారం పూట సాయంకాలం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఈ సత్సంగ కార్యక్రమం అనేది జరుగుతుందని మీకు ఒక విషయం చెప్తాను. శంకరుడే, పరమశివుడే శంకరాచార్యులుగా అవతరించారు. శృతి స్మృతి పురాణాన ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. సాక్షాత్తుగా శంకరుడే శంకరాచార్యులుగా అవతరించి మానవులందరూ తరింపజేసేటట్టుగా ఒక గొప్ప ఉపదేశాన్ని చేశారు. ఏ స్తోత్రము తెలుసా అండి? మోహ ముద్గర స్తోత్రము అని ఉంది. అందులో వారు ఏమంటారు తెలుసా అండి? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతు డుక్రుంకరణే. మనకి ఆపద వచ్చినప్పుడు ఈ సంసారంలో మనల్ని సంరక్షించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అందుకే భగవంతుడి యొక్క నామాన్ని చెప్పండి, ఆ భగవంతుడు రక్షిస్తారు అని చెప్తూ సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహ. పూజలు జరిగే
ప్రదేశాలకి ఎందుకు వెళ్తున్నాం ఈరోజు మనకి సత్సంగానికి అని అంటే ఏంటో తెలుసా అండి? మాకు ఏమీ అక్కడ నుంచి వస్తుంది అని ఆశిస్తూ వెళ్తున్నాం. కుంభమేళాకి వెళ్ళి మొత్తం పాపాలన్నీ కూడా గంగా నదిలో వదిలేసి వచ్చేస్తాం. అంటే ఫ్రెష్ చిట్టా మళ్ళీ ఓపెన్ చేస్తానండి. మీకు ఒక విషయం చెప్తాను. ఈ కథ చెప్పాను టీవీలలో, మమ్మల్ని ఇప్పుడు కూడా చెప్తారు, ప్రభుజీ మీ కాకరకాయ కథ మాకు తెలుసు అని అంటూ ఉంటారు. ఒకసారి ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళారండి. గురువు గారు భాగవత ప్రవచనాన్ని చేస్తున్నారట. 7 రోజులు సప్తాహం చేస్తున్నారు. అయితే వాళ్ళ శిష్యులందరికీ చెప్పారట, మీరు కూడా రండి, సప్తాహంలో భగవంతుడి గురించి వినండి, భాగవతం తెలుసుకోండి అని అంటే ఆ శిష్యులలో కొంతమంది అన్నారట, లేదండి ఇప్పుడు పుష్కరాలు వచ్చాయి, మేము పుష్కరాలకు వెళ్ళి స్నానం చేసి వస్తాము అని అన్నారు. సరే గురువు గారు అన్నారట, మీరు వెళ్తూ ఈ కాకరకాయని కూడా తీసుకెళ్ళండి. మీరు ఏ నదులలో స్నానం చేస్తారో కాకరకాయకి కూడా స్నానం చేయించండి. మీరు ఏ దర్శనాలు చేసుకుంటారో కాకరకాయకి కూడా దర్శనం చేయించండి. మీరు ఏ తీర్థములకు వెళ్తారో కాకరకాయని కూడా తీసుకెళ్ళండి. అంటే తప్పకుండా మహద్భాగ్యం అంటే తీసుకెళ్తాము అని పట్టుకెళ్ళారట. పట్టుకెళ్ళి గంగలో స్నానం చేయించారట, యమునోత్రిలో స్నానం చేయించారట, బద్రీనాథ్ లో దర్శనం చేయించారట, కేదార్నాథ్ లో దర్శనం చేయించారట. అన్ని దర్శనాలు చేసి తిరిగి వచ్చాక గురువు గారు అన్నారట, బాగైందా మీ యాత్ర అంటే? చాలా బాగైందా. కాకరకాయ క్షేమంగా వచ్చిందా? గురువు గారు డ్రై ఎగ్స్ లో పెట్టి క్షేమంగా తీసుకొచ్చారు అంటే, సరే కొద్దిగా కాకరకాయ పులుసు చేస్తారా అన్నారు. సరే బ్రహ్మాండంగా కాకరకాయ పులుసు చేసి తినండి మీరందరూ అని తినేసరికి చేదుగా ఉంటుంది. గురువు గారు అన్నారట, ఎలా అయితే కాకరకాయ అన్ని ప్రదేశాలు తిరిగినా చేదుతనం పోగొట్టుకుండే చేదుగానే ఉందో, అలానే మనము సత్సంగానికి వెళ్ళకుండా ఎన్ని తీర్థాలు తిరిగినా సరే మనం ఎలా ఉన్నామో అలానే ఉంటాము. మార్పు ఎలా కలుగుతుంది అనంటే, ఎప్పుడైతే మనం సత్సంగానికి వస్తామో, శ్రద్ధగా అక్కడ చెప్పిన విషయాలు వింటామో, అప్పుడే మనం మారగలుగుతాం. కావిడ వచ్చేదటండి, సత్సంగంలో ముందే కూర్చునేదట గురువు గారి ముందు, శ్రద్ధగా వింటూ ఉండేదట. గురువు గారు ప్రవచనం చెప్తుంటేనే ఏడవడం ప్రారంభం చేసేదట. ఆ ప్రవచనకర్త అనుకునేవాడు, వామ్మో నేను ఎంత బాగా చెప్తున్నాను ప్రవచనాన్ని, నా ప్రవచనం ప్రారంభించగానే ఏడుపు ప్రారంభిస్తుంది, నేనెంత గొప్పవాడిని అని అనుకుంటూ ఉండేవాడు. భాగవత సప్తాహం అయిపోయాక ఈవిడ్ని పిలిచి అడిగారట, అమ్మా నేను ఎంత అద్భుతంగా చెప్పానమ్మా, ప్రతిరోజు నా ప్రవచనం విని నువ్వు ఏడుస్తున్నావు కదమ్మా అని అంటే, ఆవిడ అన్నదట, మీ ప్రవచనం విని కాదండి ఏడ్చింది, 6 రోజులు మేకపోయింది, మీరు ప్రవచనం చెప్తూ ఇలా తల ఊగుతుంటే, మీ గడ్డం ఇలా ఊగుతుంటే మా మేక గుర్తొచ్చేది, అందుకోసం ఏడిచేదాన్ని అని అన్నది. అలా మనం కూడా ప్రవచనం వింటూ ఏవో విషయాలు గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాం అనుకోండి, వినడానికి ప్రయోజనం ఉండదు. మా టీచర్లు అంటూ ఉండేవారు, క్లాస్ లో అందరూ బాడీ ప్రెసెంట్ మైండ్ అబ్సెంట్ గా వింటున్నారు అని అంటుండేవాళ్ళు. ఎంతమంది టీచర్లు అలా అన్నారు? చెయ్యొద్దండి అన్నారా? అయితే ఇది పరంపరాగతంగా వచ్చే తిండి అన్నమాట. ఏదైనా సరే పరంపరలు రావాలి. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా ఫ్యాషన్? ఒకసారి నేను ఫోన్ చేశాను ఒక భార్యాభర్తలు ఇద్దరికి, మీరు ఏం చేస్తున్నారు అని అంటే, మేము సాధన చేస్తున్నామండి. సంతోషం అమ్మా, సాధనలో ఏం చేస్తున్నారు అని అంటే, కఠినమైన మంత్రోపాసన చేస్తున్నాము అని అన్నాడు. మంత్రం ఎవరిచ్చారమ్మా మీకు అని అంటే, గూగుల్ మాత ఇచ్చింది. ఎవరిచ్చారు? గూగుల్ మాత ఇచ్చిందండి. మేము అడిగే, మాకు అర్థం కాలేదు, ఈ గూగుల్ మాత ఎవరమ్మా అని అంటే, ఏం లేదు ప్రభుజీ, ఇంటర్నెట్ ఓపెన్ చేసి బెస్ట్ మంత్ర ఫర్ సాధన అని కొట్టాము, అదొక మంత్రాన్ని ఇచ్చింది, ఆ మంత్రాన్ని ఉపదేశం తీసుకొని మేము ప్రారంభం చేశాం చేయటం. చూడండి, అలా ప్రారంభమైపోయింది మన సనాతన సంస్కృతి యొక్క పరిస్థితి. మనం దేన్ని ఆచరించాలి అని అంటే,
ఏదైతే జ్ఞానము పరంపరాగతంగా వచ్చిందో, కృష్ణుడు ఫ్రీగా భగవద్గీత చెప్తే మీరెందుకు డబ్బులు తీసుకుంటున్నాడు అని అడిగాడు. మా భక్తులు అన్నారట, అయ్యా మేము కూడా ఫ్రీగానే భగవద్గీత ఇస్తున్నాం, ఇది కేవలం ట్రావెల్ ఛార్జులు అని చెప్పారు. కురుక్షేత్రం నుంచి ముంబైకి వచ్చినందువల్ల. కాబట్టి మన వాళ్ళు ఏంటంటే తెలుసా అండి, ఏ మంచి పని చేసినా సరే దాన్ని ఆక్షేపిస్తూ ఉంటారు. బయట వాళ్ళు కాదండి, సనాతన ధర్మంలో ఉండే వాళ్ళే ఆక్షేపణ చేస్తూ ప్రారంభం చేస్తారు. ఇంకా మన ధర్మాన్ని కాపాడుకోవటం ఎలా, ఇంకా మన ధర్మాన్ని రక్షించుకోవటం ఎలా ఒకసారి ఆలోచన చేయండి. అందుకే మీ అందరికీ మేము చేసే ఒక ప్రార్థన ఉన్నది. ఇప్పుడు మన సాంప్రదాయంలో ఒక విశేషం ఉన్నది. ఏంటో తెలిసిన అండి, ఎవరైనా సాధువులను మనం కలిసిన, గురువులను మనం కలిసిన, గురు దక్షిణ సమర్పణ చెయ్యాలి అని అంటారు. విన్నారా మీరు? ఎంతమంది విన్నారు? చెయ్యొద్దని. సాధువుల దగ్గరికి వెళ్ళిన, భగవంతుడి దగ్గరికి వెళ్ళిన వట్టి చేతితో వెళ్ళకూడదు అని చెప్తారు. తెలిసిన మీ అందరికీ కూడా. మీరందరూ వచ్చారు కాబట్టి, మీకోసం మేము ఇంత దూరం వచ్చాం కాబట్టి ఒక విషయం మీ అందరినీ అడగాలి అని అనుకుంటున్నాం. ఇస్తారా? ఎంతమంది ఇస్తారు? చేయొద్దండి. అమ్మో, చాలా మంచి వాళ్ళు ప్రభుజీ, సదాశివపేట వాళ్ళు. మొన్న మేము ఒక కార్యక్రమం చేస్తే అక్కడ కూడా ఇదే ప్రశ్న అడిగారు. వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఫస్ట్ మీరు చెప్పండి, తర్వాత ఆలోచిస్తామన్నారు. కానీ వీళ్ళు మాత్రం ఇస్తారా అనగానే ఇచ్చేస్తామన్నారు. చాలా మంచి విషయం. మేమేం అడుగుతున్నామో చాలా జాగ్రత్తగా వినండి. రోజులో ఒక అరగంట, రోజులో ఒక అరగంట, వారానికి ఒక 2, వారానికి 2 గంటలు, 6 నెలలలో 3 రోజులు, 6 నెలలకి 3 రోజులు. ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. రోజుకి ఒక అరగంట, ఒక 15 నిమిషాలు భగవన్నామ స్మరణ, ఒక 15 నిమిషాలు గీత చదవటం. ఎంతమంది ఇది చెయ్యలేరు? చెయ్యొద్దండి. ఎంతమంది చెయ్యలేరు? చెయ్యొద్దండి. ఎంతమంది చేస్తారు? చెయ్యొద్దండి. ప్రభుజీ, వీళ్ళందరూ అడ్రస్ ఫోటోలు తీసుకొని పెట్టండి. రేపటి నుంచి ఒక్కొక్కరిని పంపిస్తామన్నమాట. మీరు నిజంగా చేస్తున్నారు. ఎవరైతే చెయ్యలేము అని అంటున్నారో మీ ఫోన్ స్క్రీన్ టైం మాకు చూపించాలి. ఇప్పుడు వచ్చి రోజులో ఒక అరగంట అందరికీ ఉంటుంది కదండి. లేదు అన్న వాళ్ళు ఏం చేయాలి తెలుసా అండి? ప్రొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు నేను ఏం చేశాను అని ఒకసారి రాసుకోండి. మనకే కళ్ళు తిరిగి కింద పడదు. ఎంత సమయం మనం వెయిట్ చేశాము అనే విషయం కానీ మనకు తెలుస్తుంది. రోజులో అరగంట, వారానికి 2 గంటలు. ఎంతమందికి కష్టం వారంలో 2 గంటలు ఇవ్వడం? ప్రభుజీ, మీరు ఏ రోజో చెప్పండి, ఆ రోజులో మా సీరియల్ లేకపోతే మాకిస్తాం. వారంలో 2 గంటలు. శనివారం రోజు జరిగే మంచి సత్సంగ కార్యక్రమంలో మీకు మంచి కీర్తన చేస్తారట. మంచి విషయాలు పిల్లలకి నుంచి పెద్దల వరకు అందరికీ అర్థమయ్యే విషయాలు చెప్తారట. మంచి ప్రసాదము కూడా పెడతారట. ఇది మా పూజి. శ్రీరామరావు పెడతారా లేదా? పక్కా పెడతారా? సరే, మంచి ప్రసాదం కూడా పెడతారు. 6 నెలలకు ఒక 3 రోజులు. ఎందుకో తెలుసా అండి? 3 రోజులు మిమ్మల్ని మన శ్రీరామ్ ప్రభు ఇంకా ఇక్కడ ఉండే భక్తులు మంచి మంచి ప్రదేశాలకు యాత్రగా తీసుకెళ్తారట. అలా మీరు కానీ రోజుకి ఒక అరగంట, వారానికి 2 గంటలు ఇస్తే 6 నెలలకి 3 రోజులు యాత్రకి తీసుకెళ్లే రెస్పాన్సిబిలిటీ మన శ్రీరామ్ ప్రభు తీసుకుంటారు. ఏమంటారు? అందరూ ఇస్తారా సమయాన్ని? మంచి మంచి ప్రదేశాలు తిప్పుతారు. అయోధ్య, ఉజ్జయిని, శ్రీరంగం, పండరీపురం, త్రివేణి, బృందావనం, సోమనాథ్, ద్వారక,
ఇత్యాది క్షేత్రములన్నిటినీ తీసుకెళ్తారట. మీరు కానీ వారంలో ఒక 2 రోజులు కానీ ఇవ్వగలుగుతారు. ఎందుకో తెలుసా అండి, ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప అదృష్టం మనకి మంచి భక్తుల యొక్క సాంగత్యం దొరకటం. లోకే సజ్జన సంగతిరేక భవతి భవార్ణవ తరణే నౌక అని అంటారు. ఈ ప్రపంచంలో నుంచి కానీ మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అని అంటే కేవలం ఒకటే ఒక నౌక మనల్ని తీసుకెళ్తుందట. ఏ నౌకనో తెలుసా అండి? భగవద్ భక్తుల సాంగత్యము అనే నౌక. ఆ నౌకని సదాశివపేట వాసులందరి కోసమని కృష్ణుడు పంపించాడు. నిన్న మేము ఒక ప్రవచనం చేస్తూ ఉంటే అక్కడ అడుగుతున్నారనమాట, ప్రభుజీ మనము భగవానుడిని చాలా తలుచుకుంటాం కదా, భగవానుడు మనల్ని తలుచుకుంటే ఏమవుతుంది మన జీవితంలో అని ఒకళ్ళు అడిగారు అనమాట. మీకు విషయం తెలుసా అండి, భగవానుడు మనల్ని తలుచుకుంటే మనకి భగవానుడు తలుచుకున్నాడు అని వచ్చే సంకేతం ఏమిటి అనంటే, మన దగ్గరికి తన భక్తుల్ని పంపిస్తాడట, తన పుస్తకాన్ని పంపిస్తాడట, తన నామాన్ని పంపిస్తాడట, తనకు అత్యంత ప్రియమైన గోవుల యొక్క సేవ చేసుకునే ఒక అదృష్టాన్ని కలిగిస్తాడట. గోమాత యొక్క ప్రాముఖ్యం ఎంతో తెలుసండి. కృష్ణుడు ఎక్కడుంటాడు అనంటే ఎక్కడైతే గోవులను ప్రేమతో చూసుకుంటాడో అక్కడ ఉంటాడు అని. గోమాత యొక్క వైభవం ఏంటో తెలుసా? ఎంతమంది దగ్గర గోవులు ఉన్నాయి? చాలా తక్కువ. ఇంతకు ముందు వైదికమైన పరంపరలో ప్రతి ఇంట్లో ఆవులు ఉండేవి, ప్రతి ఇంట్లో గోమాత యొక్క సేవ జరుగుతూ ఉండేది. గోమాత ఎంతగా ఇంట్లో ఉండే వాళ్ళ యొక్క పరిస్థితులు అర్థం చేసుకుంటుందట అని అంటే, ఇంట్లో వాళ్ళకి ఏదైనా అనారోగ్యం వస్తే గోవు తనంతట తానే అరణ్యంలోకి వెళ్ళి ఏ మూలికలను తినటం చేత ఆ యజమాని యొక్క ఆరోగ్యం బాగుపడుతుందో అటువంటి ఔషధాలను తిని అటువంటి పాలించి యజమాని యొక్క ఆరోగ్యాన్ని బాగు చేస్తుందట గోమాత. తల్లి ఎలా అయితే పిల్లలకి ఏది కావాలో చేసి పెడుతుందో గోవు కూడా అలానే చేసి పెడుతుందట. ఒక ఆయన అడిగారటండి, ఏ పాలు అన్నిటికంటే గొప్పవి ప్రపంచంలో అని అంటే ఆ సాధువు అన్నాడట, బర్రె పాలు అన్నిటికంటే మంచివి అని చెప్పాడు. ఏ పాలు అన్నిటికంటే మంచివి అన్నాడటంటే బర్రె పాలు అన్నిటికంటే మంచివి అన్నాడు. అయితే అక్కడ ఉండే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట. అంటే మీరు ఇంత పెద్ద గోశాలు నడుపుతారు, ఇంత గోసేవ చేస్తారు, మరి ఏ పాలు మంచివి అని అంటే బర్రె పాలు మంచివి అని ఎందుకు చెప్తున్నారు మీరు అని అంటే, ఏ పశువు యొక్క పాలు మంచివి అని మీరు అడిగారు. దానికి నేను సమాధానం బర్రె యొక్క పాలు మంచివి అని చెప్పాను. గోవు పశువు కాదు, గోవు యొక్క పాలు పాలు కాదు, గోవు సాక్షాత్తుగా దైవము, గోవు యొక్క పాలు అమృతము అని అసాధన. గోవు పశువు కాదు, గోవులో సకల దేవతలు కూడా ఆసీనులై ఉంటారు. భగవానుడు ఒకసారి చెప్పారట, అందరు దేవతలు మీ మీ ప్రదేశాన్ని తీసుకోండి గోవు లోపల అని అంటే, అరే ఒక ప్రాణి లోపల మేమెందుకు వెళ్ళాలి అని లక్ష్మీదేవి కొద్దిగా డబ్బులున్నాక ఆ మాత్రం గర్వం వస్తుంది కదండి. లక్ష్మీదేవి అనుకున్నదట, నేనేంటి వెళ్ళేది ఆవు లోపలికి అనుకున్నది. కొద్దిసేపు అయ్యాక చూసేసరికి మొత్తం వైకుంఠం ఖాళీ, అందరు దేవతలు వెళ్ళిపోయారు. భగవానుడు అన్నాడంటే మేము కూడా వెళ్తున్నాము అంటే, అమ్మవారు అన్నదట, అయ్యా మరి నేనేం చేస్తాను, నేను కూడా రావాలి కదా అని అంటే, ఏది ఖాళీ లేదు, ఒకటే ఒక భాగం ఖాళీగా ఉంది. ఎక్కడ అంటే తోక దగ్గర. సరే అండి ఏదైనా పర్వాలేదు అని లక్ష్మీదేవి వచ్చి ఆవు తోక దగ్గర కూర్చున్నదని. అందుకే మనం ఆరాధన చేసినప్పుడు గో పృష్ఠభాగాన్ని ఆరాధన చేస్తూ ఉంటాం. ఆలయంలో భగవానుడి యొక్క తలుపులు తెరిచినప్పుడు గో పృష్ఠభాగాన్ని చూపిస్తారన్నమాట.
లక్ష్మీదేవి కూడా విలవిలలాడి గోవుని ఆశ్రయించిందట. ఎక్కడ చోటు దొరికితే అక్కడ నేను ఉంటాను అని లక్ష్మీదేవి వెళ్ళిన ప్రదేశము గోవు యొక్క పృష్ఠభాగం. అట్లా సకల దేవతలు ఎక్కడైనా నివసిస్తారు అనంటే అది సురభిలో, గోమాతలో. అటువంటి మంచి గోశాల మన సదాశివపేటలో కామ్యవనంలో శ్రీరామ ప్రభు నిర్వహిస్తూ ఉన్నారు. చక్కటి ఆర్గానిక్ ఫార్మింగ్ అక్కడ చేస్తున్నారు. మీకు విషయం తెలుసా అండి, ఇప్పుడు బయట దొరికే కూరగాయలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎన్నో కెమికల్స్ కలుపుతున్నారు. మీరు వీడియో చూసారా? ఇలా ఆకుకూర మొత్తం కూడా వాడిపోయి ఉంటుంది, ఒక కెమికల్లో ముంచంగానే ఇట్లా ఇట్లా మంచిగా పచ్చ రంగులోకి బయటకు వచ్చేస్తుంది. చూసారా మీరందరూ కూడా? ఇంకా మామిడి పళ్ళ విషయం అయితే చెప్పనే అవసరం లేదు. ఎన్ని కెమికల్స్ వేసి 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 పండిస్తూ ఉన్నారు. అవునా కాదా చెప్పండి? ప్రతి ఒక్కటి కూడా ఈ మధ్య కాలంలో మీరు వాడుకోవాలి అంటే ప్రతి ఒక్క పదార్థాన్ని కూడా సోడా వేసి, ఉప్పేసి, నానబెట్టి, కడిగి, మళ్ళీ సోడా వేసి, ఉప్పేసి, కడిగినాకనే తూర్చుకొని వాడుకోవాలి అని టీవీలలో ఉండే వాళ్ళందరూ చెప్తున్నారు. లేకపోతే విషాన్ని తింటున్నాము అని చెప్తున్నారు. కానీ సదాశివపేటలో ఉండే ఈ కామ్యవనము అనే ప్రదేశంలో ఒక్క కెమికల్ కూడా వాడకుండా ఎలా పంటలు పండించాలి అని చేసి చూపిస్తున్నారు. ఎంత గొప్ప విషయం! మనందరికీ ఆరోగ్యం కావాలి కదండి, మనందరికీ మంచి శక్తి కావాలి కదండి. ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటామో, ఎప్పుడైతే మన మంచిగా పౌష్టికంగా ఉంటామో అప్పుడే మనము చదువుకోగలం, అప్పుడే మనం సాధన చేయగలం, అప్పుడే మనం ఉద్యోగాలు చేయగలుగుతూ ఉంటాం. కలియుగంలో ఒక కుండలో ఉన్న నీళ్లు 5 చిన్న చిన్న కుండలలో నీళ్లు పోస్తే సమానంగా నిండుకున్నాయట. కానీ ఆ 5 చిన్న కుండలలో ఉన్న నీళ్లు మళ్ళీ పెద్ద కుండలో పోసేసరికి సగం తగ్గిపోయాయట. ఏంటి దీని అర్థము అనంటే, ఒక తల్లి తండ్రి కష్టపడి 5 పిల్లలైనా సమానంగా పెంచితే 5 పిల్లలు కలిసి ఒక తల్లిదండ్రుల్ని చూసుకోలేని సమాజం ఈ రోజు మనం చూస్తున్నాము. ఎందుకు దీనికి కారణము అనంటే, తల్లిదండ్రుల పట్ల, దైవము పట్ల గౌరవం లేకపోవటమే. మనము తల్లిదండ్రులు ఎవరు కూడా పిల్లలకి రాముడు గురించి చెప్పి పెంచకపోవటమే. రాముడు గురించి చెప్పి పెంచితే రాముడికి తల్లిదండ్రుల పైన ఉన్న ప్రేమ కాని పిల్లలకి తెలిస్తే ఎన్నడూ మనల్ని వదిలేసి పిల్లలు వెళ్ళరండి. ఒకసారి మా దగ్గరకు ఒకళ్ళు వచ్చారు. వాళ్ళు చెప్పారు, ప్రభుజీ మీకు ఒక విషయం తెలిసినా మా పిల్లల్ని చాలా మోడర్న్ గా పెంచాం మేము అని అన్నారు. చాలా సంతోషం అమ్మా, మంచిది అని చెప్పి పంపించారు. ఇంకో సంవత్సరం వచ్చి మా దగ్గర ఏడవటం ప్రారంభం చేశారు. ఎందుకో తెలుసా అండి? ఏమన్నారో తెలుసా? ప్రభుజీ మా పిల్లలంటే మాకు అంతిమ సంస్కారములు చెయ్యరట, మమ్మల్ని మెడికల్ కాలేజ్ లో టెస్టింగ్లకు ఇచ్చేస్తారట మా బాడీని అని. చాలా సంతోషం అమ్మా, మోడర్న్ గా పెంచారు కాబట్టి మోడర్న్ ఆలోచన వచ్చింది, చాలా గొప్పతనము అని అన్నారు. అదేంటి ప్రభుజీ అలా అంటారు, మా పిల్లలకి ఏమైనా చెప్పండి అంటే, మీరు చెప్పకుండా ధర్మం నేను చెప్తే ఎవరింటారండి? ప్రతి ఒక్క తల్లి తండ్రి కానీ రామకృష్ణాదుల యొక్క వైభవాన్ని పిల్లలకి చెప్తూ పెంచుతే, కృష్ణుడు 11 సంవత్సరాలు అమ్మా నాన్న దగ్గర నుంచి దూరంగా ఉండి మథురా నగరానికి వచ్చి కంస సంహారం చేసిన మరుక్షణం అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి, అమ్మా నాన్న మీరు ఇన్ని రోజులు ఇన్ని కష్టాల్లో ఉంటే నేను రాలేకపోయాను, మిమ్మల్ని ఆదుకోలేకపోయాను అని వాళ్ళ అమ్మా నాన్న పాదాల మీద పడి ఏడ్చాడు కృష్ణ భగవాన్. కంస సంహారం చేశాక మొట్టమొదటి చేసిన పనే అది భగవాన్. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారు, మీరు ఏం చెప్తే అది చేస్తానమ్మా, మీరు ఏం చేయమంటారు మీకోసము అని అంటే, ఆ తల్లిదండ్రి ఏమన్నారో తెలుసా అండి? నాన్న నువ్వు సాందీపని మహర్షి దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం చెయ్యి అని గురువు దగ్గరికి పంపించారు తల్లిదండ్రులు. ఎక్కడైతే సమాజంలో ధర్మం ఉంటుందో, ఎక్కడైతే గురువుల పట్ల, సంప్రదాయం పట్ల, రాముడి పట్ల, కృష్ణుడి పట్ల అవగాహన ఉంటుందో అటువంటి సమాజంలో ఎప్పుడూ వృద్ధాశ్రమాలు ఉండవు. మీకు ఇంకొక విషయం చెప్తాను, మీ పిల్లలు మిమ్మల్ని వృద్ధాశ్రమంలో దిగబెట్టే లోపలే మీరే వానప్రస్థాశ్రమం తీసుకొని కామ్యవనానికి వెళ్ళిపోండి. అక్కడ మీకు మంచిగా ఏర్పాట్లు చేస్తారు మన శ్రీరామ్ ప్రభు.
బ్రహ్మాండంగా గోవుల యొక్క సేవ చేసుకుంటూ. ఎందుకంటే అండి ఎవరైనా వచ్చి మనల్ని వదిలేస్తారు అని అంటే చాలా పెద్ద బాధ అండి. జీవితాంతం అదే బాధతో ఉంటాయి. కాబట్టి మీ పిల్లలకి పెళ్ళి అయిపోయాక, మనవడు మనవరాల్ని చూశాక, వాళ్ళు కొద్దిగా పెద్దగయ్యాక హర హర మహాదేవ్ నమస్కారం పెట్టేసి కామ్యవనానికి వెళ్ళండి. అక్కడ మంచిగా ఒక కుటీరం కట్టుకోండి. శేష జీవితం మొత్తం కూడా అలానే కూర్చొని శ్రీ వెంకటేశ్వర భక్తిజాలను చూస్తూ ఎవరైనా ముందుకెళ్తే మా లైన్ తీస్తాడేమో గోవింద 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 అనుకుంటూ వెయిట్ చేసి స్వామి దగ్గరికి వెళ్ళే భక్తుడిని వెంకటేశ్వర స్వామి చూసి వచ్చాడు నా భక్తుడు అని ఆయన తలుచుకుంటాడట. కాబట్టి విఐపి వాళ్ళని చూసి మనం బాధపడకూడదు, వాళ్ళని చూసి మనం ఆనందపడాలి. అమ్మయ్య వాళ్ళు తొందరగా వెళ్ళిపోతున్నారు, తొందరగా వాళ్ళు స్వామి ముందు వెళ్తున్నారు, మేము ఇంతసేపు క్షేత్రంలో ఉంటున్నాం, ఇంతసేపు స్వామి ముందు ఉంటున్నాం, మనకెక్కువ దయ వాళ్ళకి ఎక్కువ దయ. కాబట్టి ఏమీ పర్వాలేదు, వ్యవస్థలో ఉన్న భగవంతుడు మాత్రం ఎవరికి భక్తున్నదో ఆయననే స్వామికి విఐపి. రెండవ విషయం చెప్తాను. ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, ఉన్నది ఒకటే అంటే అన్నమాచార్య స్వామి వారు అంటారు, ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు. ఏ యథామా ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అని కృష్ణుడు భగవద్గీతలో చెప్తారు. ఒకటే ఉన్న స్వామిని మనం ఏ రూపంలో కొలవాలి అని అనుకుంటే ఆ రూపంలో మన కోసం వస్తూ ఉన్నాడట స్వామి. ప్రభుజీ ఓకే అన్నారు, ఒకసారి హరి బోల్ చెప్పండి. థ్యాంక్ యూ ప్రభు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి చాలా మంది కష్టపడ్డారు. ప్రభుజీ మెసేజ్ పెట్టాను, ఆడియో మెసేజ్ అన్నమాట ఫోన్ లో. ప్రభుజీ మీరు వస్తున్నారు ఇటు పక్క, చాలా మంది మీ సాంకేతం కావాలి, మంచి కృష్ణ భక్తి చేయగలుగుతారు అంటే ఇమ్మీడియట్ గా కనీసం అంటే ఒక 5 నిమిషాల్లో ఖచ్చితంగా వస్తానని చెప్పారు. అది వారం ముందు, ఒక 10 days ముందు. ఇలాంటి గొప్ప కార్యక్రమం చేయడానికి చాలా మంది కష్టపడ్డారు. ముఖ్యంగా ఇక్కడ మన భక్తి వేదాంత యూత్ సర్వీసెస్ ని ముందుకు తీసుకెళ్ళిన రాఘవేంద్ర ప్రభు, ప్లీజ్. మంచి కార్యక్రమం చేశాడు రాఘవేంద్ర ప్రభు. ఒకసారి అందరూ కూడా హరి బోల్ చెప్పండి. అదేవిధంగా చాలా పేర్లు చాలా ఉన్నాయి, ప్రభుకి సమయం తక్కువ ఉంది, అంటే అందరినీ కూడా పేర్లలో పిలుస్తాము, అందరూ కూడా రావాలి. ఇదే సదాశివపేటలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మీలో గీతాపారాయణ చేసే వ్యక్తి. ఆయన ఇంటిని మన ఇస్కాన్ సెంటర్ కి ఒక పోర్షన్ ఇచ్చేసాడు. ఆయన ఇంట్లోనే సత్సంగ కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి ఇలాంటి మంచి వాళ్ళు ఉండబట్టి ఈ ప్రాంతంలో ధర్మం ఉంటుంది. ఆయన మంచి గోభక్తుడు కూడా. బట్ ఒక్కసారి మీకు అర్థంతో హరే కృష్ణ చెప్పండి, హరి బోల్. అదేవిధంగా మన ప్రవీణ్ ప్రభుజీ ప్లీజ్. ఎప్పుడు నో చెప్పలేదు ప్రభు. ఒక ధార్మిక వ్యక్త, మంచి కృష్ణ భక్తుడు, మంచి ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ బాగా ఉండాలని కోరుకుంటూ, వాళ్ళ పిల్లలు కూడా మంచి భక్తులు, మాతాజీ కూడా. ఒకసారి ప్రభుకి మంచి సత్కారం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. మాతాజీ కూడా మంచి ప్రచారం చేస్తారు ఇక్కడ, ప్లీజ్. హరే కృష్ణ. ఇక్కడ పేర్లు చదువుతారు, చాలా మంది ఉన్నారు ఈ ప్రోగ్రామ్ కి సహకరించిన వాళ్ళు. ఒక పేరు నేను చెప్తాను, వీడు విష్ణువర్ధన్ సార్ ఉన్నారు ఇక్కడ. సార్ ఎక్కడున్నా రావాలి, ఎక్కడున్నారో తెలీదు. మన సదాశివపేటలో డిప్యూటీ ఎంఆర్ఓ పనిచేశారు సారు. నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు దయచేసి స్టేజ్ మీద రావాలని కోరుతున్నాం. కమ్మల్పల్లి గారు స్టేజ్ మీద రావాలని కోరుతున్నాము. చింత ప్రభాకర్ గారు స్టేజ్ మీద రావాలని కోరుతున్నాము. మునిపల్లి సత్యనారాయణ గారు స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాము. పవన్
కోరుతున్నాము. పులిమామిడి రాజు గారు స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాము. కోవిడ్ సంగమేశ్వర్ గారు స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాము. మేఘరాజ్ సేఠ్ గారు గీతా భవన్ ప్రెసిడెంట్ స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాము. అమరాజీ మల్లన్న గారు గీతా భవన్ స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాము. చీర మల్లన్న గారు స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన వారిలో మాషెట్టి ప్రకాశం గారు స్టేజ్ మీదకి రావాలి. సత్యనారాయణ మూర్తిరావు గారు దంపతులు స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాము. రామోదర్ లోయ గారు ఆనంద్ విక్కీ గారు స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాము. చంద్రిక గానయ్య గారు స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాము. చంద్రిక రవీందర్ గారు స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాము. చంద్రిక రవీందర్ గారు. చీర్లపల్లి వెంకయ్య గారు స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాము. రాయపల్లి మల్లికార్జున్ గారు సాయి గణేష్ రాష్ట్ర స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాము. మల్లికార్జున్ శంకర్ గారు స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాము. కోడూరు శరత్ గారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాము. కోడూరు రమేష్ గారు స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాము. భాస్కంటి రమాకాంత్ స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాము. భాస్కర్ గౌడ్ గారు మాలికా పెట్రోల్ పంప్ స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాము. నాగరాజు దుర్గా జనరల్ స్టోర్ డబ్బా నాగరాజు గారు స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాము. ప్రేమ్ సాగర్ శెట్టి గారు స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాము. కళ్యాణ్ గోవింద్ రెడ్డి గారు స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాము. పులిమామిడి రాజు గారు స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాము. బెజ్గం సతీష్ గారు స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాము. బిచ్చాల సంపత్ గారు స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాము. బిచ్చాల సంపత్ గారు. పురం సుధాకర్ గారు స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాము. పురం సుధాకర్ గారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు.